గద్వాల జిల్లాలోని పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు అన్ని అనుమతులు పొందారని డీఎస్పీ మొగలయ్య అన్నారు. రైతులకు, గ్రామస్తులకు కంపెనీ ఏర్పాటుపై కౌన్సిలింగ్ కూడా ఇచ్చామన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కంపెనీ స్థలం వద్దకొచ్చారని, ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేశామని అన్నారు. డీఎస్పీ మొగలయ్యతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ దగ్గర ఇథనాల్ కంపెనీ మాకొద్దంటూ రైతులు చేసినటువంటి ధర్నాలు, నిరసనలు ఉద్రిక్తత దారితీశాయి. ఈ నేపథ్యంలో ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోకి తెచ్చారు పోలీసులు. ప్రజెంట్ మన దగ్గర గద్వాల డిఎస్పీ మొగలయ్య ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అసలు గొడవలకు దారి తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? అది ఇథనాల్ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి వాళ్ళకి ఏదో జరుగుతుందని ఒక అపోహ ద్వారానే ఇక్కడ లోకల్ 2-3 విలేజెస్, పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ అండ్ అనదర్ విలేజర్స్ కొంతమంది మాప్గా ఏర్పడి మ్యాక్సిమం కన్సూమ్ చేస్తూ వస్తున్నాము సిన్స్ కొన్ని రోజుల నుంచి. వాళ్ళు ఏదో పని స్టార్ట్ చేసుకోవడానికి ఆల్ లీగల్ పర్మిషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఫ్యాక్టరీ వస్తే డెవలప్మెంటే ఉంటుంది, కానీ దానివల్ల నష్టాలు పెద్దగా ఏం లేవు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఇస్ నాట్ ఏ కెమికల్ ఫ్యాక్టరీ. లీగల్గా బేసికల్గా వాళ్ళ వేరియస్ రీసెర్చ్ వాళ్ళ డిపార్ట్మెంట్స్తో కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది అందరికీ. బట్ వాళ్ళు లేనిపోయిన అపోహలు పెట్టుకొని ఈరోజు మాబ్గా ఏర్పడి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. అంటే వర్క్ మీన్స్ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చి అట్లా ఉంచారు అంతే. ఆల్ ఆఫ్ సడన్గా మాబ్గా ఏర్పడి 3 టెంట్లు చిన్న డ్యామేజ్ చేసారు అంతే. సార్ అంటే రైతులకు పోలీసులకు వాగ్వాదం జరిగిందంటూ కూడా కొంత వార్తలు వచ్చాయి. వాస్తవంగా ఎవరైనా గాయపడ్డారా? అట్లాంటి సిచ్యువేషన్ ఏం లేదంటారా? లేదండి, లేదు. మా మా ప్రైమరీ డ్యూటీ అది కూడా వాళ్ళ వెల్ఫేర్ గురించి. వాళ్ళకు కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది కదా, వాళ్ళకి నచ్చ చెప్పాల్సిన అవసరం ఉంది కదా. నాట్ ఓన్లీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్, అట్ ద సేమ్ టైం పబ్లిక్ సేఫ్టీ, ఇటు కంపెనీ సేఫ్టీ కూడా అవసరం కదా. వాళ్ళని అట్లా చెప్పడం జరిగింది, అంటే కన్విన్స్ చేయడంలో ఇట్ ఇస్ నాట్ రాంగ్. అంటే సార్ ఓవరాల్గా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఏం చెప్తారు? క్వైట్ పీస్ఫుల్ ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏముంది, ఏం లేదు. మొత్తంగా చూస్తున్నాం ఉదయం నుంచి కొంత అనుమానాలతోనే ఇదంతా కూడా ఉద్రిక్త వాతావరణానికి తెరలేసింది. ఇథనాల్ కంపెనీ మాకొద్దంటూ కూడా రైతులు చేపట్టినటువంటి ధర్నా నిరసన కార్యక్రమాలు కొంత ఇబ్బందికరంగా మారాయి. అయినప్పటికీ వాళ్ళకు పూర్తి స్థాయిలో మోటివేట్ చేశాం. ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా పూర్తిగా కంట్రోల్లో ఉందంటూ కూడా గద్వాల డిఎస్పీ మొగలయ్య చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్, బిగ్ టీవీ.